నమస్తే, వెల్కమ్ టు లియో. కూలీ సినిమా శరవేగంగా జరుగుతుంది. అయితే ఎంత వేగంగా జరుగుతుందో అంతగా లోకేష్ తన ప్రతిభని చాటుకుంటున్నాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా త్వరగా పూర్తి చేయడం అనేది ఏ డైరెక్టర్ అయినా సరే చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంతమంది అతిరథ మహారథులు అందరినీ పెట్టుకొని సినిమా ఇంత వేగంగా అంటే వాళ్ళ కాల్ షీట్ తీసుకొని దానికి సంబంధించి కంప్లీట్గా సినిమాని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాడనే దాని మీద ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడు లోకేష్. మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి, కూలీ సినిమా గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి కూలీ ఇంత శరవేగంగా జరగడం, అదిగాక అతిరథ మహారథులు అందరూ కూడా ఉండడం, వాళ్ళ కాల్ షీట్స్ తీసుకోవడం, మొత్తానికి ఇంత ఫాస్ట్గా చేయడం అనేది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు, ఎంత ఫాస్ట్గా సినిమా జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేయడం అనేది ఈ రోజుల్లో పెద్ద రికార్డ్ అని చెప్పాలి. పెద్ద పెద్ద 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తున్నారు. మరి లోకేష్ కనకరాజు ప్లానింగ్ ఏంటనేది చూస్తే ఆశ్చర్య వేస్తుంది. 6 నెలల్లో టాకీపాట్ షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెడతారు, ప్లాన్ చేసుకుంటారు సెప్టెంబరా రిలీజ్, అక్టోబరా ఏంటనేది. కాకపోతే అమీర్ ఖాన్ ఒక స్పెషల్ అపీరెన్స్లో అమీర్ ఖాన్ పాత్ర, అట్లాగే హీరో రజనీకాంత్, ఆ తర్వాత ఉపేంద్ర, సత్యరాజు, నాగార్జున గారు, మరి పూజా హెగ్డే సాంగ్ అంటున్నారు, శృతి హాసను, ఇలా చూసుకుంటే సౌబిన్ సాహిర్ మలయాళ నటుడు, ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని వాళ్ళ డేట్లు అడ్జస్ట్ చేసుకుని షూటింగ్ కంప్లీట్ చేయడం అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ డేట్లు అడ్జస్ట్ అవ్వడం కష్టం, అందరి డేట్లు అడ్జస్ట్ అవ్వడం కూడా కష్టమే. అలాంటిది ఎలా చేసాడు ఇంత ఫాస్ట్గా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది లోకేష్ కనకరాజు. ముఖ్యంగా ఏంటంటే 2 రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఆఖరి సన్నివేశాల షూటింగ్ అనేది చెన్నైలో జరిగింది. నేను సత్యరాజ్ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ లొకేషన్లోనే ఉన్నామని చెప్పారు. ఆయన కూలీ లొకేషన్లో ఉన్నామని చెప్పారు. అదే ఫైనల్ షూటింగ్ వాళ్ళకి, టాకీపాట్ షూటింగ్. తర్వాత వార్తలు వచ్చినాయి, చాలా 6 నెలల్లో పూర్తి చేశారు, ఒక రికార్డ్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఖచ్చితంగా ఇది రికార్డే, దీన్ని చూసి అందరూ నేర్చుకోవాలి కూడా. ఇంత త్వరగా ఎలా పూర్తి చేశాడు ఒక యువ దర్శకుడు అనేది అదేండి. కూలీ సినిమాలో నాగార్జున కావచ్చు, ఇలాగనే ఇప్పటిదాకా మనకు కనిపించింది వినిపించిన పేరు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే అమీర్ ఖాన్ కావచ్చు, ఇలా చాలామంది అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏదైతే గతంలో మనం చూసుకుంటే లియో సినిమాలో లాస్ట్లో మన కమల్ హాసన్ గారు కనిపించినట్టు ఇది లోకేష్ కనకరాజ్ సినిమాకి సంబంధించిన యూనివర్స్ కింద వస్తుంది అనుకోవాలా, లేదా సపరేట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా ఫెయిలర్ వదులుకోవచ్చు. చివర ఎట్లా వస్తుందో, సినిమా హిట్ అయిందనుకోండి, దీనికి ఒక సీక్వెల్ రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అమీర్ ఖాన్ పాత్ర నెగిటివ్ పాత్ర, పాజిటివ్ పాత్ర, నాగార్జున పాత్ర నెగిటివ్ పాత్ర, పాజిటివ్ పాత్ర, మరి సత్యరాజ్ అంటే బహుశా నెగిటివ్ పాత్ర అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఉపేంద్ర అది కూడా బహుశా నెగిటివ్ పాత్ర అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా చాలా అంశాలు అయితే ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. పైగా వాళ్ళు ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేశారు. షూటింగ్ లొకేషన్స్లో వాళ్ళ సీన్స్ కూడా వాళ్ళు రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఏదేమైనా కానీ ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేస్తే రజనీకాంత్కి సినిమాల్లో పెద్ద సినిమాల్లో అవటం ఒకటి, చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడం అనేది గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆయన జైలర్ 2 కూడా మొదలుపెట్టేశారు అప్పుడే ఫాస్ట్గా. యంగ్ హీరోలు కూడా చేయలేని విధంగా ఈ సినిమా కంప్లీట్ చేసుకోవటం, మళ్ళీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనటం, అంత ఫాస్ట్గా 73 ఏళ్ల వయసులో ఆయన చేయడం కూడా విశేషంగా చెప్పాలి. సో ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ కూలీ అనే పేరుతో అమితాబ్ బచ్చన్ సినిమా మనకు తెలుసు, ఇదే పేరుతో వచ్చింది. ఆ టైంలో ఆయన అనారోగ్యం పడిపోవడం, అనారోగ్యం పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ సినిమా ఆ పేరుని అయితే ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు ఈ కూలీ ఏంటి, గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో అని చెప్తున్నారు. మరి గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగేదానికి కూలీ అని పెట్టడం ఏంటి, ఈ కూలీకి అర్థం ఏమైనా ఉందా ఏంటి అనేది మనకు తెలియదు. అదే ఓవరాల్గా రజనీకాంత్ గెటప్ కానీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మాస్ మసాలా సినిమా అనేది. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ అంటేనే ఒక మాస్ సినిమా. ముఖ్యంగా ఏంటంటే లియో లాస్ట్ సినిమా ఎంత బిజినెస్ చేసిందో మాకు తెలుసు. సినిమా పెద్ద స్టఫ్ లేకపోయినా బిజినెస్ పరంగా అద్భుతంగా చేసింది. మరి ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే ఎంత బిజినెస్ చేస్తుంది అనేది లెక్కలు అది చాలామంది వేస్తున్నారు. అది 1000 కోట్ల 2000 కోట్ల లేకపోతే ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందా ఏంటనేది తెలియదు. కానీ మొత్తానికైతే సినిమా మీద అయితే హైప్ అయితే భారీగా ఉంది. పైగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళే ఓటీటీ రైట్స్ తీసుకున్నారని 110 కోట్లకి వాళ్ళు
హక్కులు తీసుకున్నారని ఓటీటీ హక్కులు ఇలా బయటకైతే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే నిన్నగా మొన్న మన ఛానల్కి సంబంధించి మీరు సురేష్ కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. సో భాష 2 ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, అలాంటి సమాచారం వచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే ఆయన అన్న మాట ఏంటంటే కొన్ని సినిమాలు మనం జోలికి వెళ్ళకూడదు, చేయకట. కొన్ని గాడ్ ఫాదర్ సినిమా, గాడ్ ఫాదర్ హాలీవుడ్ గాడ్ ఫాదర్ ఉందంటే మరి ఆ సినిమా అది అంతే, దాన్ని మనం టచ్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. భాష కూడా అలాంటిదే. కాబట్టి ఇప్పటికైతే అంటే ఆయన కూడా సినిమాల్లో ఉన్నారు, చేయడానికి అభ్యంతరాలు ఏమీ లేవు, కానీ ఆ టైం రావాలి. భాష రీ రిలీజ్ మీద ఫోకస్ పెట్టారు. ఇది 4K వెర్షన్లో సినిమా రాబోతుంది. మొత్తం అంతా చాలా మోడర్న్గా తయారు చేస్తున్నారు ఇవి అని చెప్పి సురేష్ కృష్ణ గారు చెప్పారు. అదండి. సో మొత్తానికి కూలీ గురించి ఇంకేం చెప్తారు? అంటే ఈ విషయం కూడా అడిగాను నేను, కూలీ సినిమా ఎలా వస్తుంది అని కూడా సురేష్ కృష్ణ గారిని అడిగా. ఇండస్ట్రీ టాక్ ఏంటంటే అడిగితే ఆయన చెప్పడం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కదా, యంగ్ డైరెక్టర్స్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకెళ్తుంటారు, బాగా వచ్చిందని చెప్తున్నారని చెప్పి ఆయన అన్నారు. అది. సో చూద్దాం సార్, మొత్తానికి కూలీకి సంబంధించి మాత్రం చాలా మంచి అయితే అప్డేట్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో మంచి హిట్ కొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే.